ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం రోజున డబుల్ హెడర్లో భాగంగా మొదటి మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ ఢిల్లీ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ ఈ సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడగా 4 గెలిచి పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో ఉంది. అదే ఢిల్లీ విషయానికొస్తే ఈ సీజన్లో ఈ జట్టు ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడి 5 గెలిచి మొదటి స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతానికి పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య జరగబోయే ఈ మ్యాచ్ నెంబర్ 1 పొజిషన్ ఎవరిదో కూడా డిసైడ్ చేసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో గెలిచే జట్టు పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసే ఛాన్స్తో పాటు ప్లే ఆఫ్ రేసులో వారి స్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకోబోతోంది. రెండు బలమైన జట్ల మధ్య పోటీ కావడంతో ఈ మ్యాచ్ మరో హై టెన్షన్ మ్యాచ్గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ జరగబోయే నరేంద్ర మోడీ స్టేడియం బ్యాటింగ్కు బాగానే అనుకూలిస్తోంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సులభంగా 200కు పైగా స్కోరును ఈ పిచ్పై సాధిస్తున్నాయి. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు ఈ స్టేడియంలో 3 మ్యాచ్లు జరగ్గా 3 మ్యాచ్ల్లో కూడా మొదట బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. కాబట్టి టాస్ గెలిచే జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. గుజరాత్ జట్టు ఈ పిచ్పై ఈ సీజన్లో మొత్తం 3 మ్యాచ్లు ఆడగా 2 విజయం సాధించింది. కాబట్టి సొంత గడ్డపై గుజరాత్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గుజరాత్ జట్టు మ్యాచ్ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్గా కేజ్రోలియా లేదా వాషింగ్టన్ సుందర్లను జట్టులోకి తీసుకురానుంది. ఈ ఒక్క మార్పు మినహా మిగతా జట్టంతా యథావిధిగా కొనసాగుతుంది. అదే ఢిల్లీ జట్టు విషయానికి వస్తే అహ్మదాబాద్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది. కాబట్టి ఒకవేళ ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ కావాలి అని భావిస్తే అప్పుడు కుల్దీప్ యాదవ్ లేదా విప్రజ్ నిగంలో ఒకరికి విశ్రాంతి ఇచ్చి ఆ స్థానంలో నటరాజన్ను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ మార్పులు మినహా మిగతా జట్టంతా యథావిధిగా కొనసాగుతోంది. మ్యాచ్ సమయానికి డూప్లెసిస్ అందుబాటులో ఉంటే దారుణంగా ఫెయిల్ అవుతున్న మెగ్గుర్క్ని పక్కన పెట్టి డూప్లెసిస్ ఓపెనర్గా బరిలోకి దిగుతాడు. గుజరాత్ జట్టు అటు ఫాస్ట్ బౌలింగ్ ఇటు స్పిన్ బౌలింగ్ రెండిట్లో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే ఆ జట్టును బౌలింగ్ విషయంలో 2 విషయాలు కలవరపెడుతున్నాయి. మొన్నటి వరకు అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్ గత మ్యాచ్లో భారీగా పరుగులు సమర్పించుకోవడం గుజరాత్ను కొద్దిగా టెన్షన్ పెడుతోంది. అదే సమయంలో ఈ సీజన్లో ఆ జట్టు టాప్ స్పిన్నర్గా పేరు సంపాదించిన సాయి కిషోర్ కూడా గత మ్యాచ్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇలా ఇద్దరు టాప్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడం గుజరాత్ జట్టుకు కొద్దిగా మైనస్గా మారింది. ఇక గుజరాత్ బ్యాటింగ్ విభాగంలో మాత్రం ఆ జట్టు ఎక్కువగా సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ ఈ ముగ్గురిపై ఆధారపడి ఉంది. ఈ ముగ్గురు గనక త్వరగా అవుట్ అయితే గుజరాత్ జట్టు కష్టాల్లోకి జారుకోవడం ఖాయం. లక్నోతో జరిగిన గత మ్యాచ్లో కూడా ఇదే జరిగింది. టాప్ ఆర్డర్ ఇచ్చిన అద్భుత ఆరంభాన్ని మిడిల్ ఆర్డర్ అలానే లోయర్ ఆర్డర్ బ్యాటర్లు భారీ స్కోర్లుగా మలచడంలో ఫెయిల్ అయ్యి ఓటమిని మూటగట్టుకున్నారు. చెప్పాలంటే గుజరాత్ మిడిల్ ఆర్డర్ మ్యాచ్ను గెలిపించే స్థాయిలో గొప్ప ప్రదర్శన చేయడం లేదు. నిలకడలేమి ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారింది. ఇక ఢిల్లీ జట్టు విషయానికి వస్తే ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ విభాగంలో కూడా గుజరాత్ కంటే పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్ విభాగంలో 2 జట్లు దాదాపుగా సమానంగా ఉన్నప్పటికీ బ్యాటింగ్లో మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ జట్టు ముందంజలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఢిల్లీ జట్టులో టాప్ ఆర్డర్లో మెగ్గుర్క్ మినహా మిగతా ఆటగాళ్లు బాగానే ఆడుతున్నారు. ఇక మిడిల్ ఆర్డర్ అలానే లోయర్ ఆర్డర్ కూడా గుజరాత్ కంటే ఢిల్లీ జట్టు అద్భుతంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు గెలిచే అవకాశం 60% ఉండగా గుజరాత్ జట్టు గెలిచే అవకాశం 40% ఉంది. మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.